అంటే యేసుప్రభు చెప్పినటువంటి బోధలు వినటానికి అనేక మంది ఆయన దగ్గర వచ్చారు. వచ్చినట్టు వారు ఆయన నమస్కారం చేశారు. అలా వందనం చేయగానే ఆయన కూడా ప్రతి నమస్కారం చేశాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు, అందరికి వచ్చిన సమయంలో ఆ జన సమూహంలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నాకు కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని మోగదని పెట్టి చాలా విలువలు ఆడించి ఏడిపించింది. అక్కడెక్కడ చూసినట్లయితే పడవేస్తుంది, ఎక్కడైతే కనుక పట్టుకున్నదో అక్కడ పడవేస్తుంది, చాలా యాతన పెడుతుంది నా కుమారుణ్ణి. కాబట్టి నీ చేతనైతే స్వస్థపరుచు అని చెప్పి అన్నాడు. అదొక చూసినట్లయితే కనుక నా కుమారుణ్ణి మీ శిష్యులతో తీసుకుని వెళ్ళాను కానీ మీ శిష్యులు వాళ్ళకి పని కాలేదు అని చెప్పి అంటాడు. కమలసిన దేవుని పిల్లారా, మోగోదయం పెట్టినటువంటి ఒక మరి కుర్రవాన్ని మరి చూసినట్లయితే కనుక తండ్రి వేదనతోటి యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వస్తే మనం చూస్తూనే ఉన్నాం. శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు కానీ ఏమాత్రం కూడా స్వస్థత కలగలేదు, ఆ దైవం విడిచిపెట్టి పోలేదు. కానీ ఆ సందర్భం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుకి